చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య అమరత్వం గురించి చర్చ జరిగింది. వీరిద్దరి మధ్య రహస్యంగా జరిగిన సంభాషణ కాస్త మైక్రోఫోన్ ద్వారా లీక్ అవడంతో వీరి మనసులో ఏముంది అనే అంశం బయటకొచ్చింది. ఇప్పటికే ఇరు దేశాల అధ్యక్షులు ఏకఛత్రాధిపత్యంతో ఏలేస్తుండగా తాజాగా వారి మధ్య ఎక్కువ కాలం బతకడం, అమరత్వం గురించి చర్చకు రావడం కాస్త ఆసక్తికరంగానే మారింది. బీజింగ్లోని తియాన్మన్ స్క్వేర్ వద్ద డ్రాగన్ ఆర్మీ ఆయుధ ప్రదర్శన నిర్వహించింది. దీన్ని చూడటానికి పుతిన్, షీ జిన్పింగ్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సహా ఇతర దేశాల నాయకులు హాజరయ్యారు. కిమ్తో కలిసి పుతిన్, షీ జిన్పింగ్ తియానన్మన్ వేదిక వైపు నడుస్తూ వస్తుండగా పుతిన్, షీ జిన్పింగ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. పుతిన్ మాట్లాడుతూ బయోటెక్నాలజీ ఎంతో అభివృద్ధి సాధించిందని, దీని సాయంతో మనిషి తన శరీరంలో పాడైన, వయసు పైబడిన అవయవాలను నిరంతరం మార్పిడి చేసుకుంటూ తన ఆయుష్ను పెంచుకోవచ్చని, చివరకు అమరత్వం కూడా సాధించవచ్చని అన్నారు. దీనికి షీ జిన్పింగ్ స్పందిస్తూ ఈ శతాబ్దంలో మానవులు 150 సంవత్సరాల వరకు జీవించగలరని కొందరు అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వీరి మధ్య జరిగిన ఈ సంభాషణ మొత్తం అక్కడ సీసీటీవీ కెమెరాకు అమర్చిన మైక్రోఫోన్ ద్వారా లైవ్ టెలికాస్ట్ అయిందని రాయిటర్స్ మీడియా తన కథనంలో చెప్పుకొచ్చింది. షీ జిన్పింగ్, పుతిన్ ఇద్దరి వయసు కూడా ఇప్పటికే 72 సంవత్సరాలు. వచ్చే ఎన్నికల్లోనూ తానే అధ్యక్షుడిగా ఉండేలా షీ జిన్పింగ్ ఇప్పటికే రాజ్యాంగంలో మార్పులు చేశారు. అలాగే పుతిన్ కూడా ఇలాగే రాజ్యాంగ సవరణ చేశారు. ఇప్పుడు వీరిద్దరి మధ్య అమరత్వం గురించి ప్రస్తావన రావడం చూస్తే వీరికి ఇంకా పదవి మీద ఆశ చావలేదని అర్థం అవుతుందని అంటున్నారు నెటిజన్లు.